don't think so. No, 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 no. I don't think so. No. ఆ దేహం పోయిన తర్వాత ఆ ప్రింట్స్ అనుసరించి మరొక దేహం పొందుతూ ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో ఈ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్థూలం పోయాక ఈ కారణ శరీరం, సూక్ష్మ శరీరం కూడా లోకాలన్నింటిలో కూడా ప్రయాణం చేసి 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 వాటికి తగ్గ ఉపాధిని వెతుక్కుని ఈ ప్రింట్స్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎప్పుడో 100 సంవత్సరాలు 50 జన్మల క్రితం ఉన్నటువంటి క్వాలిటీ ఈ జన్మలో బయటకు రావచ్చు. ఎందుకంటే ఆ ప్రింట్ ఉంది. నా కారణ శరీరంలో ఆ ప్రింట్ ఉంది, ఆ బ్లూ ప్రింట్ ఉంది. చూడండి, ఇంత చిన్న డివైస్ ఉంటుందండి. మనకు సినిమాలో చూపిస్తారు. ఆ చిన్న డివైస్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. కోట్లు డబ్బులు దాచిన సీక్రెట్ కోడ్ అందులో ఉంటుందండి. 500 కోట్ల రూపాయలు బ్యాంకులో దాచేసాడు వాడు అక్కడెక్కడో. ఆ సీక్రెట్ కోడ్ ఒక చిన్న డివైస్లో ఉంటుంది. దానికోసం కొట్టుకుని దేశాలన్నీ తిరిగి ఆనంద లోపల మారేస్తాను. అలాగా అంత చిన్న డివైస్లోనే ఎంత ఇన్ఫర్మేషన్ మన పిల్లలు పెట్టగాలేంటి. దేవుడు కారణ శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ ఈ ఇమేజ్లు, ఈ ప్రింట్లు పెట్టాడు. అది తిరుగుతోంది. దానికి నచ్చిన దేహంతో అది ఉపాధి పొందుతోంది. మళ్ళీ ఆ ప్రింట్స్ అన్నీ కూడా మళ్ళీ డెవలప్ అయిపోతున్నాయి. స్థూల సూక్ష్మ కారణ ఈ శరీరాలని బాగా మనం అనలైజ్ చెయ్యాలి. ధ్యానంలోకి వచ్చామంటే ఏదో గంట ధ్యానం చేసాం లేచిపోయాం కాదు. స్థూల శరీరం దాని లక్షణాలు ఏంటి, సూక్ష్మ శరీరం దాని లక్షణాలు ఏంటి, కారణ శరీరం దీని లక్షణాలు ఏంటి, ఈ శరీరాల యొక్క లక్షణాలన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలి. మీకు అరచేతిలో ఉంది కదా ప్రపంచం. ఇలా నొక్కితే అలా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చదవండి, తప్పలేదు. మీరు ఎంత టైం అయినా స్పెండ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం. రీల్స్ కూడా చూడండి, ఏం కావాలా. అసలు అమంతా ఏమైపోయిందో తెలుసుకోవద్దా? పాపం అది గంటకు స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంది అక్కడ. కానీ బయటికి మనం చెప్పుకోవాలి కదా, రివైజ్ చేసుకోవాలి కదా. ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా వీ హ్యావ్ టు కలెక్ట్. ఎన్ని క్లాసులు అయినా సరిపోవట్లేదు. ఈ దాహం తీరటం లేదంటాడు అన్నమయ్య. ఎడతెగని దాహం అయిపోయిందయ్యా బతుకు అంటాడు. ఎన్ని నీళ్లు తాగినా, ఎన్నింత తిండి తిన్నా ఇది తీరడం లేదు. బీజాలు ఎలా మొలకెత్తుతాయో అవన్నీ అప్పుడు చెప్పాను, అందులో చెప్పాను. ఈ శరీరాన్ని మనం బాగా అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలోనే ఉంది కనుక. ఇంకా మనం పంచకోశ విచారణలోకి వస్తే, పంచకోశాలు ఏంటో చెప్పండి అమ్మా తల్లులారా. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్లో మీకు చాక్లెట్లు పెట్టుకొస్తాం. 5 శరీరాలు, 3 అవస్థలు, 3 పంచభూతములు. ఇప్పుడు టైం అయిపోయింది, మనకి టైం లేదు, చాలా తక్కువైపోయింది మనకి. సో 5 కోశాలు, 3 శరీరాలు. 5 కోశాలు ఇక్కడ చూడండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అవస్థలు, స్థూల సూక్ష్మ శరీరాలు 3 శరీరాలు. ఇప్పుడు మళ్ళీ పంచకోశాలు అన్నాడు. 5 కోశాలు. ఈ 5 కోశాలని మళ్ళా దేంతో వీడు కోరిలేట్ చేస్తున్నాడంటే మళ్ళీ స్థూల సూక్ష్మ కారణాలతో వీడు కోరిలేట్ చేసేస్తున్నాడు. ఒక్కసారి మీకు అర్థమవుతోంది కదా. యు ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ నా. వెరీ గుడ్. ఎల్కేజీ అయిపోయింది. 3 శరీరాలు, 5 కోశాలు, 3 శరీరాలు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. అన్నమయ కోశం స్థూల శరీరం, అన్నమయ కోశం. ఇది స్థూల శరీరం, బాగా ఉన్నాం కదా 70 కేజీలు. ఇది స్థూల శరీరం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, సూక్ష్మ శరీరం. 3 ఇచ్చేసాడు సూక్ష్మ శరీరానికి. అంటే మన కళలుగానే ఆ శరీరానికి 3 కోశాలు ఉన్నాయి. అందులో ఆ 3 ఏమిటి?
ప్రాణమయం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ మూడు విల్ కమ్ అండర్ సూక్ష్మం. స్థూలంకి వచ్చి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం విల్ కమ్ అండర్ సూక్ష్మ శరీరం. ఆనందమయ కోశం కారణ శరీరం. ఆనందమయ కోశం, అమ్మ బాబోయ్, పరమేశ్వర నారాయణ తండ్రి. ఎస్, ఇక్కడ దాకా వచ్చాను. అడవిలో ఇంతవరకు నేను ప్రయాణం చేశాను. సో పంచకోశాలు, మూడు శరీరాలు. స్థూలమయ కోశం, అన్నమయ కోశం, స్థూల శరీరం. ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ కోశం, సూక్ష్మ శరీరం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మూమెంట్ పైనే ఉన్నారు. నా లాస్ట్ ఆనందమయ కోశం కారణ. ఓకే, కారణ శరీరం అర్థమైందమ్మా? అందుకే కారణ శరీరం ఆనందమయ కోశం కాబట్టే ఆత్మస్థితి అది అంతా కూడా దానికి కోరిలేట్ చేశాడు, దానికి లింక్ చేశాడు అనమాట. ఇది చాలా హెవీ మెయిన్ క్లాస్ ఇదే, జాగ్రత్తగా వినాలి మనం. సో ఆనందమయ కోశం ప్రాణం ప్లస్ మనో ప్లస్ విజ్ఞానమయ కోశం ఈజ్ఈక్వల్ టు సూక్ష్మం, ఆనందమయం ఈజ్ఈక్వల్ టు కారణం. ఈ కోశములు అనేవి యాక్చువల్గా ఈ ఆనందమయ కోశం, ఈ విజ్ఞానమయ కోశం, ఇవన్నీ పంచకోశాలు చెప్పారు కదా, ఇవన్నీ మనం కాము అన్నాడు. ఎవరు నీవు, నీ రూపమేది, ఏమని పిలిచేది, నిన్నేమని పిలిచేది, నేనేమి కాను అంటున్నాను. ఈ పాట పాడుకున్నాం. తర్వాత నా ఒకడున్నాడు, ఈ కోశములేవి మనం కాము, ఈ కోశముల్లో ఉంటూ వాటిని ప్రకాశింపచేస్తూ వాటి వికారాలు అంటకుండా ఒకడున్నాడు. ఈ కోశాలన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఈ కోశాల్లో ఉంటూ ఒకడున్నాడు. మళ్ళీ వాడు ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. దొంగమొహం వేసుకుని వెళ్ళడం. మనం ఏ చేస్తున్నా వాడు చూస్తూనే ఉంటాడు. సో నువ్వు తప్పించుకోలేవు. వాడికి అందరికీ తెలియకుండా ఏదో రవ్వలడ్డు తీసేసి డబ్బాలో పెట్టేసి పైన ఎట్టేసా ఉంటున్నాం, కానీ ఒకడున్నాడు, వాడు చూస్తున్నాడు, వాడికి తెలుసు. ఏదో టైంలో వచ్చి వాడు తీసేస్తాడు అవన్నీ కూడా. సో ఈ కోశాల్లో ఉంటూ వాటిని ప్రకాశింపజేస్తూ వాటి వికారాలు అంటకుండా ఒకడున్నాడు, అది ఆత్మస్వరూపం. ఇది అర్థం కావాలి అంటే పంచకోశాంతర స్థిత. లలితా సహస్రంలో మనకు వస్తుంది పంచకోశాంతర స్థిత అనేటువంటి నామం. ఒక దానిలోంచి ఇంకో దానిలోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, అంటే స్థూలంలోంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలోంచి కారణంలోకి ఎలా అయితే వెళ్తున్నామో, ఇదేంటి ఫస్ట్ కోశం ఏంటి? ప్రాణం. అన్నమయ కోశంలోంచి ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. అన్ని బాగా తింటేనే కదా విజ్ఞానం పనిచేస్తుంది. అప్పుడు ఆనందమయ కోశంలోకి వెళ్తున్నాం. ఇవేవి కూడా నేను కానంటున్నాడు వాడు, కానీ ఉంటాడు, అక్కడే ఉంటాడు, దొంగమొహం వేసుకుని చూస్తూ ఉంటాడు, అందరినీ ప్రకాశింపచేస్తూ ఉంటాడట, వాడు అక్కడే ఉంటాడట. అది ఆత్మస్వరూపం. ఇది అర్థం కావాలంటే పంచకోశాంతర స్థిత. ఒక దానిలోంచి ఇంకో దానిలోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి అలా ప్రయాణం ఈ జీవుడు సాగిస్తూనే ఉంటాడు. సుషుప్తావస్థలో ఇవన్నీ ప్రయాణం చేశాక సుషుప్తిలో గడిపాడు. మరి ఇంత పని చేశాక నిద్రపోవాలి కదా. నిద్రపోయాక ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే కారణ శరీరం. అప్పుడు ఏమవుతుంది? సుషుప్తావస్థలో నీకు కారణ శరీరం మాత్రమే ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరంని కూడా నీకు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. కారణ శరీరం మాత్రమే ఉంటుంది. మిగిలిన శరీరాలు ఏమి కూడా నీకు పని చేయవు. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఇవేమి కూడా అవి ఉన్నాయి, వాటికి ఎనర్జీ అందుతోంది, కానీ అవి రెస్ట్ మోడ్లో ఉన్నాయి, అవేవి పని చేయట్లేదు. కారణ శరీరంలో ఈ ఆత్మస్వరూపం ఒక్కటే జాగృతమై ఉంటుంది. మిగిలిన శరీరాలు పని చేయవు, కానీ నశించు. అవి పూర్తిగా ఎరాడికేట్ అయిపోవు, ఉంటాయి కానీ పని చేయవు. మిషన్ ఉంది, పని చేయదు. అలాగే ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి
నువ్వు పొద్దున్నే లేవగలుగుతున్నావు. ఈ కోశాలన్నీ రెస్ట్ మోడ్లో వెళ్ళిపోయాయి, ఈ శరీరాలన్నీ రెస్ట్ మోడ్లో వెళ్ళిపోయాయి. తెల్లారి లేచావు, అమ్మయ్యా అలసట తీరిందమ్మా, నిద్ర బాగా పట్టిందమ్మా, ఈ పూట మళ్ళా దులుపుళ్ళన్నీ నేను దులుపుకోగలుగుతాను, ఇల్లంతా దులుపుకోగలుగుతాను, ఇల్లంతా తుడుచుకోగలుగుతాను. ఆ శక్తి నీకు ఎలా వచ్చింది అంటే రెస్ట్ మోడ్లో ఉన్నావు కాబట్టి నీకు ఈ ప్రాణశక్తి అంతా కూడా అన్ని శరీరాలకి కూడా ప్రసరింపజేసి నీకు ఆ శక్తిని ఆ జీవుడు వాడు అందిస్తున్నాడు అనమాట. మరి ఈ 3 శరీరాలని ప్రకాశింపజేస్తున్నది ఆత్మే కాబట్టి స్వప్న ప్రపంచంలో భౌతిక శరీరం మనకి తెలియకపోయినప్పటికీ కూడా భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది ఆత్మే. స్వప్నావస్థలో నీకు ఈ శరీరం తెలియట్లేదు, స్థూల శరీరం యొక్క ఉనికి నీకు తెలియటం లేదు, సూక్ష్మ శరీరంతో నువ్వు కలలు కంటున్నావు. అలాంటప్పుడు ఆ సూక్ష్మ శరీరానికి కూడా శక్తిని ప్రసారం చేసేది ఎవరు అంటే ఆత్మే. సుషుప్తిలో చాలా కొంచెం కష్టం. సుషుప్తిలో ఏమవుతుంది, స్థూలం సూక్ష్మం ఈ 3 శరీరాలు కూడా పని చేయకుండా అలా పడి ఉన్నా కూడా అప్పుడు కూడా ఏముంది, కారణ శరీరం ఉంది. స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఈ కోశాలు ఇవన్నీ కూడా ఏది పని చేయకపోయినా కారణ శరీరం ఉనికి మాత్రంగా ఉంది. దాన్ని ప్రకాశింపజేస్తున్నది ఎవరు అంటే ఆత్మే. ఈ 3 శరీరాలు కూడా ఆత్మ వల్ల ప్రకాశం పొందుతున్నా అంటే సుషుప్తావస్థలో ఈ శరీరాలన్నీ కూడా తీసుకుంటున్న ఎనర్జీని అంటే ఆ ప్రకాశాన్ని ఆత్మ వల్ల ప్రకాశాన్ని అవి తీసుకుంటున్నా కూడా అవి తెలుసుకోలేకపోతున్నాయి. శరీరం తెలుసుకోలేకపోతుంది కదా, ఆ సుషుప్తావస్థలో అలా పడుకుంది, శక్తి వచ్చేస్తోంది అందులోకి, తెలియట్లేదు దానికి, లేచాక చెప్తోంది అబ్బా హాయిగా ఉంది. అలాగే తెలుసుకోలేకపోతున్నాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఆత్మ వల్ల ప్రకాశం పొందుతున్నా అవి తెలుసుకోలేకపోతున్నాయి. ఎలాగంటే మనం కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నా కూడా ఎన్నో రకాలుగా మనం తెలుసుకోలేకపోతున్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళి బాబా నాకు అదేదో కావాలి, నాకు ఇదేదో కావాలి అన్నాం, కానీ ఇన్నాళ్ళు ఇన్ని ఇచ్చాడే అవి ఏమైనా గుర్తు చేసుకున్నావా నువ్వు అక్కడ? ఇది కూడా అంతే. ఇన్ని అవస్థల్లో కూడా అంత అనుగ్రహం పొందుతున్నా కూడా ఆత్మ వల్ల ఆ ప్రకాశాన్ని పొందుతున్నా కూడా గ్రహించలేకపోతోంది, నీ సిస్టమ్ దాన్ని పట్టుకోలేకపోతోంది. అది చాలా ముఖ్యమైన అంశం. ఆత్మ ఏమిటి అంటే ఆత్మ ఏమిటి ఇప్పుడు చెప్పండి. ఆత్మ అంటే ఏమిటి? అది కన్నుంది, అది కన్నును చూడలేదు కానీ కన్ను ద్వారా అంతా చూస్తోంది. కానీ అది కన్నును చూస్తుందా? నీ కన్నుని నువ్వు చూడాలి అంటే, నీకు ఆ స్పృహ కలగాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. కానీ అద్దం ఎదురకుండా నువ్వు చూడమ్మా కన్నుంటే ఇలా, అసలు అర్థమే లేదనుకోండి, మీకు తెలుస్తారా? మీరేంటో మీకు అర్థమవుతారా? అప్పుడు వెళ్ళి నువ్వు ఆ కన్నుని వెళ్ళి అద్దం దగ్గర కన్ను అంటే ఇలా ఉంటుందా అంటే ఏమైంది? నీ బుద్ధిని నువ్వు అటువైపు ఫోకస్ చేసావు. ఇన్నాళ్ళు నీ ఫోకస్ ఎక్కడో ఉంది. కన్నుని తెలుసుకోవాలంటే ఆ ఫోకస్ని, ఆ బుద్ధిని ఇటువైపు తిప్పాయి. ఓకే, తెలుసుకో. అవి చాలా ముఖ్యమైన, అంటే కన్ను అంటే ఏంటో మనకు తెలియదు కానీ కన్నుతో అన్నీ చూసేస్తున్నాం. అలాగే ఆత్మ అంటే ఏమిటో తెలియదు కానీ దాని శక్తిని అంతా కూడా శుభ్రంగా వాడేసుకుంటున్నాం. ఇంకా దేవుడు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు అని ఏడుస్తున్నాం. ఎంత ట్రిక్కీగా పెట్టాడో చూడండి అసలు ఇందులో. ఆత్మ ఏమిటి అంటే అది కన్నును చూడలేదు, కన్ను దాన్ని చూడలేదు, కానీ ప్రకాశం అందుతోంది. అది లేనిదే చెయ్యి ఆ శక్తి లేనిదే నేను దీన్ని పట్టుకోగలనా? పట్టుకోలేను కదా. ఈ చెయ్యి కూడా దేన్ని పట్టుకోలేదు, కన్ను కూడా దేన్ని చూడలేదు, అది లేనిది చెయ్యి దేన్ని పట్టుకోలేదు. అది దేన్ని కూడా ఇంద్రియాలను అన్నిటినీ ప్రకాశింపచేసే ఆత్మని, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటి ఆత్మని నువ్వు పట్టుకోగలవా రామా? ఆ ప్రకాశం లేదే కన్ను చూడలేదు, చెయ్యి పని చేయలేదు, ఆ పని చేయించేదాన్ని నువ్వు పట్టుకోగలవా రామా అని అడిగాడు. అంటే కంటితో అన్ని చూస్తున్నా కన్నుని మనం చూడగలమా అంటే కన్ను ఉన్నట్టా లేనట్టా?
ఆత్మతో అన్నీ చూస్తున్నా, ఆత్మతో మనం అన్ని పనులు చేస్తున్నా, అది ఉన్నట్ట లేనట్ట? ఉంది. ఆ ఉందని గ్రహింపు ఎప్పుడు కలుగుతుంది? జీవితములు సగభాగం నిదురికే సరిపోదు. నిద్రకే సరిపోవట్లేదు, కానీ నిద్ర కూడా చాలా మహాయోగం. ఎంతో రీసెర్చ్ చేయొచ్చు. ఈ శ్లోకం విన్నాక నాకు అదే అనిపించింది. ఆహా, నిద్రలో ఇన్ని కండిషన్స్ పెట్టాడా దేవుడు? ఆత్మతత్వాన్ని ఇంత చక్కగా మనం అర్థం చేసుకోవచ్చా? ఈ స్పృహతో ఇప్పుడు పడుకోండి వెళ్ళి. మామూలుగా పడుకుంటున్నాం, ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అందింది కదా మనకి, దాంతో ముందుకెళ్ళాం. కంటితో అన్నీ చూస్తున్నాం, కన్నుని మనం చూడగలమా అంటే కన్ను ఉన్నట్ట లేనట్ట? చూడగలుగుతున్నాను కాబట్టి కన్ను ఉందేమో, అద్దం ముందు నిలబడాలి. అది తెలుసుకోవాలంటే, చూడాలంటే నీ బుద్ధిని అటువైపు తిప్పాలి. అంతఃకరణంలోని బుద్ధి ఎక్కడో ఉంది, దాన్ని ఇప్పుడు ఇటు తిప్పాలి, దాన్ని ఫోకస్ చేయాలి సుషుప్తి అవస్థలో. సో ఇది తెలుసుకోవాలి అంటే నీ బుద్ధిని నువ్వు ఎప్పుడైతే ఆత్మకేసి ఫోకస్ చేస్తావో అప్పుడే నీకు అర్థమవుతుంది. ఎలా అయితే కన్నును తెలుసుకోవాలంటే నీ బుద్ధిని ప్రయోగించి నువ్వు అద్దం ముందుకు నుంచుని కన్ను ఇలా ఉంటుంది, చెవి ఇలా ఉంటుందని నువ్వు తెలుసుకుంటున్నావు, అలాగే నీ ఆత్మని నువ్వు తెలుసుకోవాలి అంటే నీ బుద్ధిని ఏం చేయాలి? ఆత్మకేసి ఫోకస్ చేయాలి. కమ్ ఆన్ గైస్, ఫోకస్ హియర్ అని చూపిస్తారు కదా చిన్న టీచర్స్ వాళ్ళు. కర్రొచ్చుకుని మా మనవడు అలాగే 3 ఏళ్ళు వాడికి ఒక కర్రొచ్చుకుని కమాన్ మా సంగీతం పిల్లలందరినీ చూస్తూ కమాన్ గైస్ ఫోకస్ హియర్ అంటూ కొట్టేస్తున్నాడు ఆ గోడకేసి. వాళ్ళ స్కూల్లో టీచర్స్ అలా చెప్తారేమో. అలా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫోకస్. మన బుద్ధిని ఆత్మకేసి మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇటు తిప్పాలి, ఫోకస్ చేయాలి. మళ్ళీ సుషుప్త అవస్థ దగ్గరికి వచ్చేసాం మనం. సుషుప్త అవస్థలో కారణ శరీరం పనిచేస్తుందని మన అందరికీ తెలిసింది కదండి, గుర్తుంది కదండి. ఇప్పుడు స్థూలం సూక్ష్మంలో ఏ శరీరం పనిచేస్తుంది? అన్నమయ కోసం. సూక్ష్మంలో ఆనందమయ కోసం కారణ శరీరం. కారణ శరీరం సుషుప్త అవస్థలో కారణ శరీరం పనిచేస్తోంది. ఇది వాసనామయమైన కారణ శరీరాన్ని కప్పేస్తోంది. లేకపోతే అప్పుడు నీకు ఆత్మతత్వం తెలిసేది. సుషుప్తిలో నీ ఆత్మని ఈ కారణ శరీరం కప్పేసింది కాబట్టి నీకు స్పృహ లేదు. లేకపోతే అప్పుడు కూడా నీకు తెలుస్తుంది. అది ఆ అవస్థ నీకు తెలియబడడం లేదు అంటే దాన్ని ఓ దుప్పటి కప్పినట్టు. ఇది రాహుగ్రస్త ఆ శ్లోకం ఇక్కడ కోరిలేట్ అవుతోంది మనకి. ఇదంతా దాని గురించే అనుకోండి. సుషుప్త అవస్థలో కారణ శరీరం పనిచేస్తోంది. ఇది వాసనామయమైన కారణ శరీరాన్ని కప్పేసింది. లేకపోతే అప్పుడు నీకు ఆత్మతత్వం తెలిసేది, కానీ కప్పేసిందిగా. ఇది దేన్ని కప్పేసింది? నీ స్ఫురణని కప్పేసింది. చూడగానే గ్రహించే శక్తిని ఈ అవస్థలో సుషుప్తిలో ఈ శరీరం కప్పేసింది. కానీ ఇది స్ఫురణని కప్పిందా అంటే ఈ స్ఫురణని అదేమి కప్పలా. నీ మనస్సు దాన్ని గ్రహించడం లేదు. నీ మనస్సు అది కూడా రెస్ట్ మోడ్లో వెళ్ళిపోయింది కాబట్టి తలుపులన్నీ వేసేసుకుని తాళాలన్నీ వేసేసుకుని ఫోన్ అంతా ఆఫ్ చేసేసి పడుకుంది కాబట్టి అది కూడా దాన్ని గ్రహించడం లేదు. ఆత్మకి సత్తు స్ఫురత్తు రెండూ ఉన్నాయి. మనం ఫస్ట్లో చదువుకున్నాం. ఆత్మకి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి సత్తా, 2 స్ఫురత్త. సత్ స్ట్రెంగ్త్, స్ఫురత్త అంటే గ్రహించే శక్తి. ఈ 2 లక్షణాలు కూడా ఆత్మకి ఉన్నాయి. అవి ఎప్పుడూ పోవండి. ఆత్మకున్న ఈ 2 లక్షణాలు కూడా ఎప్పుడూ పోవు. జాగ్రత్త అవస్థలోనూ పోవు, స్వప్నావస్థలోనూ పోవు, సుషుప్తావస్థలో కూడా పోవు. నువ్వు మాత్రం వాటిని గ్రహించడం లేదు. నా ఆత్మకి ఆ సత్తా స్ఫురత్తు ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహించడం లేదు. నీ మనస్సుని కప్పేసింది, ఒక మాయ కప్పేసింది. రాహువు కానీ సుషుప్తిలో అవి ఎప్పుడూ పోవు. కానీ సుషుప్తిలో రాహువు సూర్యుడిని చంద్రుణ్ణి ఎలా కప్పేశాడో గ్రహణ సమయంలో సుషుప్తిలో కారణం కప్పేసింది ఒక దుప్పటిలాగా. గ్రహణ సమయంలో సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ ఆ రాహుగ్రహం వచ్చి ఎలా అయితే కప్పేసిందో సుషుప్తిలో కూడా
కారణ శరీరం నిన్ను కప్పేసింది. అవస్థ శరీరం. చూసారా, సుషుప్త అవస్థ, కారణ శరీరం. అబ్బా, సో వీటి మూడింటిని మనం మర్చిపోకూడదు. ఈ 9 మనం మర్చిపోకూడదు. స్థూల సూక్ష్మ కారణ, జాగ్రత్త స్వప్న సుషుప్త ప్లస్ పంచకోశాలు. ఇన్నాళ్ళు ఏదో అలా అలా చదువుతున్నాం, అలా అలా వింటున్నాం, అలా అలా ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం నల్లేరు మీద బట్టి నడకలాగా. ఇప్పుడు చదువుతుంటే ఇప్పుడు ఆహా, ఈ అవస్థల్లో ఈ సిస్టమ్ పనిచేస్తుందా, ఈ అవస్థలో ఈ సిస్టమ్, జస్ట్ ఈ మిషనరీస్ ఎలా అయితే పనిచేస్తాయో నీ బాడీ సిస్టమ్ అంతా కూడా ఇలా అరటిపండు వచ్చి పెట్టేశాడు చేతిలో. బాగుందా ఫుడ్? స్పైసీగా ఉందా? ఇంకొంచెం స్పైసీ యాడ్ చేద్దాం, ఆవిడ అప్పచెప్దాం. ఎలా కప్పేస్తాడో అలాగే గ్రహణ సమయంలో సుషుప్తిలో కారణం కప్పేస్తుంది ఒక దుప్పటిలాగా. తతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కప్పేసింది. మొత్తం స్థూలాన్ని కప్పేసింది, సూక్ష్మాన్ని కప్పేసింది, కారణాన్ని కప్పేసింది. మొత్తం నీ అవస్థలన్నిటినీ కూడా కారణ శరీరం కప్పేసింది. అప్పుడు తిరిగి నీకు మెళుకువ రాగానే ఆ రెస్ట్ మోడ్లోంచి బయటకు వచ్చాక నీకు ఏంటి, ఒక రకమైనటువంటి ఆనందం కలిగి, హ్యాపీనెస్ కలిగి. ఎదురొచ్చేస్తున్నా, పడుకోకండి, వినండి. ఒకనొక ఆనందం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక రకమైన రిలీఫ్. అటు ఆవలిస్తాం. అబ్బా, ఏదో జన్మజన్మల దరిద్రం వదిలిపోయినట్టు ఒళ్ళు విరిచేసుకుంటాం. అంటే ఒక రకమైనటువంటి రిలాక్సేషన్,